प्रस्थो लंघा पंचामृतम स्नानो उदम विहार प्रबोधिनी फलाः पुष्पाः जान्ति पुष्पिणीः बृहस्पतिमानः विश्वेषु दधाति सर्वमङ्गलमाङ्गल्ये सर्वक्षन्तरालये नारायणं पूजे हरिणीयाभरां पुष्पायां पुष्पिणीः बृहस्पतिमाधुरास्मानो भगः समर्पयामि रमण गोविंद जय बोलो वरलक्ष्मी माता को धनुर्धरायै विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो श्रीमन्महागणपति देवस्य दिव्यानुग्रह तीर्थप्रसादफलं प्राप्य सर्वपूर्णाः श्री चंदन परिमल द्रव्यानि परामयाय महावं सर्वसिद्धिप्रदायकाय महावं कुमार वरदे महावं दुर्गाय महावं प्रमुखाय महावं शुक्लदीपाय महावं कुलदेव महावं वाक्पुतये महावं वाचस्पतये महावं वक्रतुण्डाय महावं गजाननाय महावं गजारिघ्ने वेद्यानि समर्पयामि ताम्बूलं सर्वापयामि समर्पयामि नमस्करोमि हर नमः पार्वती सुतये उर्मे देव सर्वकार्येषु
విఘ్నం కురు మే దేవ వేంచేసి ఉన్న శ్రీ కోదండరాజ స్వామివారి ఆలయంలో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతములు స్వామివారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సమస్తమైనటువంటి లోకాలు లోక కళ్యాణం కోసరంగా అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విడవలూరు గ్రామంలో సమస్తమైనటువంటి గ్రామస్తులందరి చేత, భక్తులందరి చేత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడుతున్నాయి. ఈ వ్రతాలను నిర్వహించడానికి కోసరంగా అనేకమైనటువంటి మహిళలు సువాసినులు విచ్చేసి అమ్మవారిని సేవించడం కోసరంగా, అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించడం కోసరంగా విచ్చేసి ఉన్నారు. భక్తులందరికీ సమస్త శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ, అలానే ఈ యొక్క వ్రతాన్ని అనేక సంవత్సరాలుగా మనం ఈ గ్రామంలో మన ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వ్రతానికి ఉభయకర్తగా దూరు వెంకటశేషారెడ్డి గారు, వారి ధర్మపత్ని కౌసల్య, వారి చిరంజీవులు సందీప్, శ్రావణి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉభయకర్తలుగా నిర్వహిస్తున్నారు. వారందరితో పాటుగా సమస్తమైనటువంటి భక్తులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సమస్త శుభాలు పొంది లోక కళ్యాణం కలగాలని ప్రార్థిస్తూ విచ్చేసినటువంటి భక్తులకు సమస్త శుభాలు, మంగళాలు కలగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య.